ఐపీఎల్లో ఉచిత టికెట్ల కోసం వీఐపీల నుంచి ఫ్రాంచైజీలపై ఒత్తిడి పెరిగింది. ఈ ఫ్రీ పాస్ల సెగ ఐపీఎల్లో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలకు తగిలింది. టికెట్ కొని మ్యాచ్ చూడడం కంటే పైరవి చేసి ఫ్రీ పాస్లతో క్రికెట్ చూడాలి అనుకునేవారు ఎక్కువ అవుతున్నారు. కోటీశ్వర్లు సైతం పాస్లతో క్రికెట్ చూడటమే స్టేటస్ సింబల్ గా భావిస్తుండటం దురదృష్టకరం. ఐపీఎల్లో తమ అభిమాన జట్టు ఆటను వీక్షించేందుకు సగటు క్రికెట్ అభిమానులు వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేస్తారు. క్రికెట్ పై వారికున్న క్రేజును సొమ్ము చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్లో టికెట్ ధరలకు రెక్కలొస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు ఫ్రీ పాస్లతో స్టేడియంలోకి అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ సహా ఐపీఎల్కు ఆతిథ్యమిస్తున్న ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ల మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనల ప్రకారం ఇస్తున్న 10% ఉచిత పాసులు సరిపోవటం లేదని, మరో 10% టికెట్లను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించాలని హెచ్సీఏ చేసిన అభ్యర్థనను సన్ రైజర్స్ తిరస్కరించడంతో ఇరు వర్గాల మధ్య మినీ యుద్ధమే నడిచింది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అయితే ఐపీఎల్కు ఆతిథ్యమిస్తున్న ఇతర నగరాల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉందని సోషల్ మీడియా వేదికగా పలువురు పాత్రికేయులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పాసుల విషయమై 2018లో బీసీసీఐ సరికొత్త రూల్స్ రూపొందించింది. మాజీ కాగ్ వినోద్ రాయ్ సారథ్యంలోని పాలకుల కమిటీ ఉచిత పాసులను 10%కి కుదించింది. వీటిలో 5% పాసులు రాష్ట్ర క్రికెట్ సంఘానికి, మరో 5% పాసులు ప్రకటనకర్తలు, ప్రసారదారులకు బీసీసీఐ కేటాయించింది. ఈ నిర్ణయంపై పలు రాష్ట్ర క్రికెట్ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ క్రికెట్ సంఘాలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వలేమని ప్రకటించాయి. బీసీసీఐ పాసుల కోటాను 1200 నుంచి 600కు తగ్గించుకున్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు మాట వినలేదు. తాము మ్యాచ్ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇష్టానుసారం పాసులు జారీ చేస్తున్నాయి. ఉచిత పాస్ కల్చర్పై 2015 ఐపీఎల్ సమయంలో మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, కార్పొరేట్ అధికారుల నుంచి పాసుల కోసం ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. ఒక్కొక్కరు 10 నుంచి 20 ఫ్రీ పాసులు ఏమాత్రం సిగ్గుపడకుండా అడుగుతున్నారని ఆరోపించారు. అదేదో వారి హక్కుగా భావిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇండియన్ క్రికెట్ ని పట్టిబిడిస్తున్న జాడ్యాల్లో ఫ్రీ పాసుల కల్చర్ అతి ముఖ్యమైనదని చెప్తే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. మన పట్టణంలో కానీ మన నగరంలో కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లేదా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంటే మనం ఇమీడియట్ గా పాసుల కోసం చూస్తాం. ఎవరు కూడా టికెట్ కొని మ్యాచ్కి వెళ్దామని అనుకోరు. మనకి ఎవరు పాసులు ఇస్తారు? క్రికెట్ ప్లేయర్లను అడుగుదామా, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని అడుగుదామా, పోలీస్ వాళ్ళని అడుగుదామా, రాజకీయ నాయకులను అడుగుదామా? పలుకుబడే కలిగిన వర్గాలందరికీ ఈ పాసులు వస్తాయి. మనకు తెలిసిన వాళ్ళని అడిగి ఆ పాసులు సంపాదించి మ్యాచ్కి వెళ్దాము అనేదే మన మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. టికెట్లు ఇప్పుడు గతంలో కాదు, క్యూలో నిలబడి కొనాల్సిన అవసరం లేదు. మీకు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో టికెట్లు మీరు పర్చేజ్ చేయొచ్చు. అయినా సరే చాలా మంది ఈ పాసుల కోసం వెంపర్లాడుతారు. ఉచిత పాసుల కల్చర్పై గతంలో మాజీ క్రికెటర్లు బహిరంగ విమర్శలు చేశారు. టికెట్ కొనుగోలు చేసే స్తోమత ఉన్నా పాసులు ఎందుకు అడుగుతారని పార్థివ్ పటేల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరో మాజీ క్రికెటర్ ఆర్పి సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీవీఐపీ హోదా ఉందని నిరూపించుకునేందుకు ఉచిత పాసుల కోసం పోటీ పడతారని వ్యాఖ్యానించారు. ఉచిత పాసుల విషయంలో దేశమంతా ఇదే పరిస్థితి ఉందని మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డారు. సాధారణ అభిమానులే టికెట్ కొని మ్యాచ్ చూస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పలు విభాగాల అధిపతులు, వీవీఐపీలు ఉచిత టికెట్లను హక్కుగా అడుగుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించే క్రమంలో ప్రభుత్వ విభాగాలతో ఘర్షణ ఇష్టం లేక ఫ్రాంచైజీలు ఉచిత పాసులు జారీ చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,000. దీని ప్రకారం ఐపీఎల్లో ఓ మ్యాచ్కు గరిష్టంగా 3,900 ఉచిత పాసులు ఇస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్కు ఉచిత పాసుల డిమాండ్ 10,000కు పైనే ఉంది. ఉచిత పాసుల కల్చర్ను తొలగించి స్టేడియం పూర్తి సామర్థ్యం టికెట్లను అమ్మకానికి పెట్టాలని అభిమానులు కోరుతున్నారు.